ఫ్రెండ్స్ ఇప్పుడైతే మునకాయ సాంబార్ వీడియో చూసారా? చూసింటారులేండి. మా పాప చేసిన సాంబారు సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను మా పాప కొద్దిగా బొంతలమ్మ గుడికి పోయి దండం పెట్టుకురావాలి ఫ్రెండ్స్. ఆమె దగ్గర పోయి రోజు వెళ్తాము. రోజు అంటే రోజు కాదు, తెలుసుకున్నప్పుడు ఆమె దగ్గరికి పోయి దండం పెట్టుకొని వస్తామన్నమాట. ఏదో ఒక నెమ్మది ఫ్రెండ్స్. ఆమె దగ్గర పోయి దండం పెట్టుకుంటే కావాలంటే మీరు కూడా ఆడించే బొంతాలమ్మ గురించి ఏదైనా అనుకోండి, అక్కడే అలాగే మంచిది అవుతుంది. మేము అనుకుంది అవుతుంది. అంత పవర్ఫుల్ సత్యం అనమాట, అంత పవర్ఫుల్ అనమాట. అందువల్ల పోయేసి ఆమె దగ్గర దండం పెట్టుకొని, అలాగే కరెంట్ బిల్ వేరే కట్టలేదు ఫ్రెండ్స్. నేను కట్టి 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. కరెంట్ బిల్ వేరే కట్టాలి. అందరూ కొద్దిగా బయటికి వెళ్ళేసి వద్దాము. మమ్మీ అయితే కొబ్బరి బొండాలు దిగింది. ఎండలు మండిపోతున్నాయి, అందుకే మమ్మీ ఎండల కోసము తినాలని తాగాలని. మా కొబ్బరి కూడా తేమా ಅಲ್ಲಿ ತೋರ್ಸಂದ್ರೆ ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ತೋರ್ಸಿ మా కొబ్బరి కొబ్బరి ఇష్టమా? ఇషు ఎంత ఇష్టం? ఎక్కువ, చాలా ఇష్టం. కిటికీని తీసుకొని కిటికీ వేసామమ్మా. నీ విండో వన్ స్టెచ్ పైకి వెళ్ళిపోతాను. అది దిగులకి ఎక్కితే అది అసలు జస్ట్ నొక్కగానే పైకి వెళ్ళిపోతాను. మా అమ్మది తిను మమ్మీ, సంగీత చాలు మమ్మీ, ఇంకేం ఒప్పు పెట్టుకున్నాడు. తిను. ఎట్లుంది? సూపర్ గా ఉంది మమ్మీ. సార్లు వచ్చే మమ్మీ పాపము. మమ్మీ వాళ్ళు చెప్పు, ఎన్ని కాయలు కొట్టేసి అన్ని కాయలు కొట్టాలా. తిను. తెలిసిందా? సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. గుడికి పోయేసి మళ్ళీ టంకానీళ్ళు తీసుకొని మళ్ళీ కరెంట్ బిల్ కట్టాలనుకుంటే లాకేసినారు, ఎందుకంటే అన్నం టైం అనేసి. అందువల్ల చాటింపు అయితే మా ఊరికి వేసారు. అమ్మవారిది జాతర కదా ఫ్రెండ్స్. ఈరోజు నుంచి 13వ తేదీ వరకు చాటింపు అయితే వేసినారు. ఈరోజు నుంచి ఎప్పుడైనా ఎట్లు కొట్టుకోవచ్చు, కోళ్ళు కోసుకోవచ్చు, పూజలు అయితే పొంగల్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మేమైతే జూన్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఫుల్ రష్ ఉంటారు. మేమైతే జూన్లో పెట్టుకోవాలనుకున్నాము. జూన్లో ఆట తెచ్చి చిన్న ఆట తీసుకొచ్చి కొట్టేసి అమ్మవారికి చిన్న ఆట కొట్టాలనుకున్నాము. కొడతాము, చేస్తా. ఇప్పుడైతే చూడండి గుడికి పోయి వచ్చేసినాము. వాళ్ళ డాడీ అయితే చికెన్ కేజీ తెచ్చి పెట్టేసినాడంట ఫ్రిడ్జ్లో.
ఇప్పుడు మా పాప అయితే చేస్తుంది చికెన్. వాళ్ళు తెలీదు మేము గుడికి పోతాం అనేసి చికెన్ అయితే తెచ్చిపెట్టేసినాడు. ఇప్పుడు మా పాప అయితే చేస్తుంది అనమాట. పెట్టుకుంటా సో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ వాళ్ళ డాడీ తెచ్చాడు కదా చేసింది. మా బాబు అయితే పెరగనకు తింటున్నాడు. పెద్ద పాప అప్పుడే తినలేదు. అద్దాలు తీయషో. పెద్ద పాప అప్పుడే తినలేదు. ఇప్పుడైతే పెట్టుకుంటా ఉంది పాపము. గుడికి వచ్చి తింటాను మమ్మీ అనేది బిడ్డ. అందువల్ల వెరీ వెరీ గుడ్ నీ గుండకాయ. రండి ఫ్రెండ్స్ తిందాము. ఎత్తుకో. ఇది సంగతండ్రి అవునా? అది మెత్తుకో. అన్నం పరబ్రహ్మ స్వరూపం. లెగ్ పీస్ కొద్దిగా వేసుకుంటా నేను సంగటి. తినేమా తినమనే సారేసినా వేసుకుంటే గుజ్జిగా తినేస్తా. ఇది గుజ్జు ఎత్తుకో. ఎత్తుకున్నా పుదీనే ఉంటే ఇంకా బాగుంది. మా పాప అయితే చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. టేస్ట్ ఏం చెప్పు ఏంది దీనికి? తెలీదు. ఇది టేస్ట్. ఇది పైన గ్రీన్గా ఉంది. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చాము. పాప ఇడ్లీ అడిగింది. పెద్ద పాప 2 ఇడ్లీ అడిగింది. అందువల్ల మేము హోటల్కి వచ్చామన్నమాట. ఇద్దాంలే, వచ్చినాక ఇద్దామా? ఇప్పుడు వచ్చినాక ఇద్దాం. ఉడిపి హోటల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట. చూపిస్తానండి. ఏంటది? బయట అయితే నాన్ ఏసీ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏసీ రూమ్ అనమాట. అందువల్ల వచ్చినాము. ఆర్డర్ ఇస్తా. ఆ నేమ్ కదా ఇచ్చుకోవట్లేదు. స్టిఫ్ అయిపోతారు. స్టడీ ఏమి ఇట్లా కూర్చునేది ఇట్లా కూర్చునేకి ఏం కదా ఇచ్చుకో. ఇచ్చా ఏం కొన్నా ఫస్ట్? పన్నీర్ దోశ. స్కూల్ కాదు, ఏం కొన్నా ఇచ్చుకో. పన్నీర్ దోశ, వెజిటబుల్ దోశ. నీకేం కొనేసారా? ఐస్ క్రీమ్. అది ఫస్ట్ ఇడ్లీ దోశ ఏమి తీసుకో. మసాలా దోశ తీసుకో. ఫ్రెండ్స్, నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ ఇచ్చుకున్నా. మా పాప ఒక ప్లేట్ ఇడ్లీ వడ, మళ్ళీ వాళ్ళు ఇడ్లీ వడ. ఇక్కడ మసాలా దోశ లేట్ అవుతుందంట. అందువల్ల సరేలే అనేసి వద్దన్నారు. నేనైతే వడ నాకు ఇష్టం లేదు. చట్నీ అయితే సూపర్గా ఉంది. సాంబార్ ఇంకా అదృష్టంగా ఉంది. నేను అట్లా తినేసి ఇంగ్లాండ్ కాదు, నాకు ఇష్టం లేదు అట్లా. నువ్వు నీ ఫుడ్ అది నువ్వు తినాలా. ఇది తినేసాను మనం అందరికి వస్తుంది. మేమంతా ఫాస్ట్గా తినేసినాము. మా పాప అయితే ఎత్తుకుతాను చూడండి. మా పాప లేట్ తినేది. కోడికి ఎత్తుకుని తినేది మా పాప. ఇప్పుడు మసాలా దోశకి మళ్ళీ వేరే హోటల్కి వెళ్తున్నాము. మసాలా దోశ పక్కా కావాలన్నాడు మా బాబు. ముందుకు వెళ్తున్నాము. బిల్ ఎంత? బిల్లు చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బిల్లు వచ్చింది. ఎంత? ఓపెన్ చేయి. 385. ఎంత? 6 ఇడ్లీలు 4 వడలకి. రండి ఇప్పుడు వేరే హోటల్కి పోయి మా బాబుకి మసాలా దోశ అంటే
ఫ్రెండ్స్ ఈడైతే మా బాబుకి మసాలా దోశ ఇష్టమా మూయేసినారా అయ్యో ఏమి ఇంకే వెళ్ళనని కడుపు ఫుల్గా ఉండదు ఇంకేమొద్దు నా పిల్లలకి జ్యూస్ ఏం తాకనే ఐస్ క్రీమ్ యశోక్ ఐస్ క్రీమ్ అంటే తీసుకో యశోక్ సంగీత మా బాబుకి దోశ ఇప్పేయాలనుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకు లాక్ అయిపోయింది ఈరోజు మూవేసినారు ఈరోజు మంగళవారం ఎందుకు ఉందో అర్థం కాలే బ్యాడ్ లక్ నా బిడ్డకి బ్యాడ్ లక్ ఏదో పోనీ ఓట్లు అయితే వడ ఒకటి తిన్నాడు సాలే మమ్మీ అన్నాడు అందువల్ల ఇంటికి వెళ్దాం అంటున్నాడు సరే కదా అంటున్నాను ఐస్ క్రీమ్ వచ్చింది చూడు సంగీత తీసుకో ఇందా పర్సు జిబ్బేసుకో జిబ్బేలేదు మన పర్సుకే పోమ్మా ఏం కావాలి తీసుకో తినపడు కాస్ట్లీ తీసుకో సంగీత కొంచెం కాస్ట్లీ తీసుకో బాగుండేది తీసుకో కాస్ట్లీగా ఉండేది అదే బాగుంది అది కదా అదే బాగుంది అదే చాకోబారు సరే సరే అదే తీసుకోపోండి ఇటాలియన్ డిలైట్ ఒకటి మళ్ళీ పిస్తా డిలైట్ సరేలే ఓకేలే తినండి ఇప్పుడు చల్లగా అయిపోతుంది సరే తినండి వాళ్ళే నాకు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ కేకు ఈ ఐస్ క్రీము ఈ చాక్లెట్ అంటేనే వామిట్ వస్తుంది నాకు స్వీట్లో ఏది ఇష్టం అంటే బాదుషా అంటే చాలా ఇష్టము నాకు బాదుషా అయితే కావాలంటే ఒక 4-5 లేపుతా ఇంకేమి ఇష్టం లేదు కేకులు స్వీట్లు చాక్లెట్లు అంటే ఇష్టం లేదు నాకు ఈ ఐస్ క్రీమ్ కూడా అస్సలు ఇష్టం లేదు నాకు తీసుకున్నారు బాగుంది టేస్ట్ బాగుంది ఇప్పుడు మా పాపను వదలాలా ఉండు అంటున్నాడు వాళ్ళ తమ్ముడు చూద్దాం ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తుందో తెల్ల వద్దమ్మ తల్లి వద్దులేదు తినేదా బాగుంది ఇందా ఫ్రెండ్స్ పోనా ఇదేమంటారు దీన్ని బార్ అంటే ఇంత బారుగా ఉండాలి మల్లేశ్వరి సినిమా ఉందని సీనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం అనమాట ఇప్పుడు మా పిల్లలు ఇంకా కాలేజ్ లేదు లీవులు చూడండి హడావిడి ఆటలాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి గుంపుగా ఫ్రెండ్స్ ఇది గోల సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్ రేపు కలుద్దాం